రోడ్డు ప్రమాదంలో గోల్డెన్ అవర్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే 60 నిమిషాల్లో ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు. ప్రతిరోజు రోడ్లపై కొన్ని వేల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని లక్షల మంది సంవత్సరానికి మరణిస్తున్నారు. ఇంచుమించు ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది పైగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని చెప్పేసి మన ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ ప్రమాదం జరిగినప్పుడు. గోల్డెన్ అవర్ అనేది రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 60 నిమిషాల లోపు రోగిని గనుక ఆసుపత్రికి తీసుకువెళితే లేదంటే వైద్య సంరక్షణ అందించినా ప్రమాదంలో గాయపడినటువంటి వ్యక్తి బతికే అవకాశాలు 70% వరకు పెరుగుతాయట. అతని గాయం తీవ్రతను కూడా తగ్గించవచ్చట. ఈ గంట ఎందుకు చాలా ముఖ్యమైనదంటే గోల్డెన్ అవర్ సమయంలో వ్యక్తిని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళిన అవసరం లేదు. అయితే అతని సమీపంలోని ఏదైనా ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్ళినా చాలన్నమాట. భారతదేశంలోని సమస్య ఏంటంటే రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు గోల్డెన్ అవర్ సమయంలో ప్రజలు గుంపులుగా నిలబడి చూస్తూ ఉంటారు. దీనివల్ల రోగికి చికిత్స అందించకపోగా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గోల్డెన్ అవర్ లో ఒక వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా కాపాడొచ్చు అంటే రోడ్డు ప్రమాదంలో గోల్డెన్ అవర్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదంలో గాయపడినటువంటి వ్యక్తి జీవితాన్ని మీరు మార్చొచ్చు, రక్షించవచ్చు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో మీరే ఉన్నట్లయితే గనక ముందుగా గాయపడినటువంటి వ్యక్తి ఎలా స్పందిస్తాడో చూడండి. అతను మీ మాట వినగలుగుతున్నాడా, రెస్పాండ్ అవ్వగలుగుతున్నాడా అనేది ముందుగా గుర్తించండి. ఇక ఆ తర్వాత అతను రెస్పాండ్ కాకపోతే వెంటనే సిపిఆర్ చేయడం స్టార్ట్ చేయండి. సిపిఆర్ కి సంబంధించినటువంటి వీడియోలు యూట్యూబ్ లో చాలా ఉంటాయి. ఛాతీపై కొన్ని నెంబర్లు లెక్క పెడుతూ కొన్ని సెకండ్ల పాటు ఈ సిపిఆర్ చేయడం కారణంగా బ్రతికే అవకాశాలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా మీరు సంఘటన స్థలంలో ఉన్నట్లయితే కనుక మీరు గాయపడినటువంటి వ్యక్తి భద్రతను నిర్ధారించవచ్చు. రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లే స్థితిలో ఉంటే రోగిని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లొచ్చు. లేకపోతే మీరు వేరే వారికి సహాయం చేయొచ్చు. లేదంటే టోల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఫోన్ చేసినా వస్తారు. అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసినా వాళ్ళు కూడా రావడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అదే విధంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు యాక్సిడెంట్ అయిన ఒక పర్సన్ ని ఆసుపత్రికి తీసుకెళ్తే కేసు పడుతుందేమో అని చెప్పేసి. ప్రస్తుతానికి అలాంటిది ఏమీ కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఈ విధంగా యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తిని కనుక మీరు ఆసుపత్రిలో జాయిన్ చేస్తే ప్రభుత్వం నుంచి రివార్డు కూడా వస్తుందన్నమాట.